సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండ్ గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి నీలకోమల రాజేందర్, మాది హన్మకొండ. బిఫోర్ వెస్టేజ్ నేను 9 years స్కూల్ టీచర్ గా వర్క్ చేశాను. నేను ఎంఏ బిఎడ్ కంప్లీట్ చేశాను, టెట్ క్వాలిఫై అయ్యాను. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో మా కడారి భవాని వదిన, నాకు వదిన అవుతుందండి, తను ఈ బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టార్టింగ్ నేను నమ్మలేదు ఫ్రెండ్స్, అంటే నాకు ఈ యొక్క బిజినెస్ పైన నాకు ఎక్కువ పూర్తి అవగాహన లేదు, నేను చేయలేను, ఒకవేళ డిఎస్సి రాకపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూల్లోనే చెప్తాను అని చెప్పేసి మా వదిన ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు లీడర్స్. దాదాపు 3 months వరకు వాళ్ళు కాల్ చేసి అడుగుతూనే ఉన్నారు, రమేష్ సార్ గాని మన కడారి భవాని మేడం గారి. కానీ నేను ఎక్కువ పట్టించుకోలేదు లీడర్స్. తర్వాత 3 months తర్వాత ద గ్రేట్ లీడర్, మా మెంటర్ అయినటువంటి ముత్యాల సదానందం సార్ గారిని మా ఇంటికి తీసుకొచ్చి బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది లీడర్స్. అదే రోజు నేను వెంటనే కనెక్ట్ అయ్యి, అంటే 3 తరాల ఇన్కమ్ కి కనెక్ట్ అయ్యి నేను వెంటనే ఐడి తీసుకోవడం జరిగింది లీడర్స్. ప్రజెంట్ నేను బ్రోంజ్ డైరెక్టర్ కి దగ్గరలో ఉన్నాను. అది ఉమ్మడి కుటుంబం లీడర్స్, అంటే మా నీల రమాదేవి అండ్ మేము ఒకే ఇంట్లో ఉంటున్నాం లీడర్స్. మా మ్యారేజ్ అయ్యి 14 years అవుతుంది. మా హస్బెండ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ వర్క్, హౌస్ వైరింగ్ చేస్తారు. మాకు ఒక బాబు అండి. థ్యాంక్ యూ లీడర్స్. ఈ స్కూల్లో వర్క్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ 8:45కి వెళ్ళాలి లీడర్స్ స్కూల్ టైమింగ్స్. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 5:30, 5:45 కూడా అవుతుండేటువంటి రోజులు ఉండేవి. మార్నింగ్ 8:45 కల్లా స్కూల్లో లేకపోతే డాట్స్ పెట్టేవారు లీడర్స్. అలా 4 డాట్స్, రెగ్యులర్ గా 4 డాట్స్ పెట్టినట్లయితే 1 day లీవ్ అన్నమాట. అంటే మేము స్కూల్కి వెళ్ళినా కూడా యాబ్సెంట్ అయ్యేది. అలా ఉరుకుల పరుగుల జీవితం అంటారు కదా లీడర్స్, అలా ఫాస్ట్ గా వెళ్ళే వాళ్ళం, ఎక్కడ టైం అయిపోతుందో, ఎక్కడ డాట్స్ పెడతారో అని చెప్పేసి. కానీ ఇందులో ఏంటి అంటే చాలా రిలీఫ్ గా ఉంది, అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండదు, నో బాస్ నో లీడర్స్ లాగా చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. వర్క్ కూడా నేను చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. పీపీటీ షేర్ చేస్తాను. ఓకే మేడం. రావట్లేదు ఇది. రాజేష్ గారు, సదానందం గారు,
సదానందం సార్. ఎస్ సార్, నేను షేర్ చేస్తాను సార్. ఓకే సార్, డన్ డన్. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్ కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క లీడర్ కి వెల్కమ్ అండి. వెల్కమ్ టు ద సెషన్. మనీ ఎర్నింగ్ మెథడ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనము జాబ్ చేస్తేనే మనకి మనీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం వర్క్ చేస్తేనే మనకి మనీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 95% పీపుల్ వర్క్ చేస్తేనే వాళ్ళకి మనీ వస్తుంది ఫ్రెండ్స్. 5% మనీ అనేది వస్తుంది 95% పీపుల్ వర్క్ చేస్తుంటే. నెక్స్ట్ పక్కన ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనము వర్క్ చేయకపోయినా కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 5% పీపుల్ ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా 95% మనీని ఎర్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పిక్చర్ లో చూడండి ఫ్రెండ్స్, అతను బోరింగ్ కొడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. అంటే బోరింగ్ కొడుతూ ఉంటేనే వాటర్ అనేటువంటిది వస్తుంది. బోరింగ్ కొట్టడం ఎప్పుడైతే ఆపేస్తామో ఆ వాటర్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం వర్క్ చేస్తేనే మనీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనం వర్క్ చేయడం ఆపేస్తే మనకు మనీ అనేటువంటి సాలరీ అనేటువంటిది రాదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీచర్ గా వర్క్ చేసినప్పుడు మనం రెగ్యులర్ గా మనం స్కూల్ కి వెళ్తేనే మంత్లీ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. మధ్యలో లీవ్స్ కానీ అలాంటివి పెట్టినట్లయితే అవి కట్ చేసి వస్తుంటాయి ఫ్రెండ్స్. అంటే మనం వర్క్ చేస్తే రెగ్యులర్ గా దానికి తగ్గట్టు మనీ అనేటువంటిది ఎర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన చూడండి ఫ్రెండ్స్, పైప్ లైన్. అంటే ఇక్కడ రెగ్యులర్ గా డైలీ బోరింగ్ పెడితేనే వాటర్ అనేటువంటిది వస్తుంది కదా ఫ్రెండ్స్. అలా రోజు కష్టపడే బదులు ఒక 1 or 2 days అలా కష్టపడి మనము పైప్ లైన్స్ వేసుకున్నట్లయితే స్విచ్ వేయగానే వాటర్ అనేటువంటిది సాఫీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా దీన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అని అంటాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ఆపర్చునిటీ అబౌట్ ద కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీకి ఎండి గారు గౌతమ్ బాలి సార్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2004 జూన్ 2వ తారీఖున గౌతమ్ బాలి సార్ మన యొక్క ఇండియాలో ఈ యొక్క వెస్టేజ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు 2 ఆఫీసులతో స్టార్ట్ అయినటువంటి యొక్క కంపెనీ ప్రెసెంట్ ఆఫీసర్స్ అంటే హెడ్ ఆఫీసర్స్ 65 ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా 6000+ స్టోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. గమనించండి, మొదట్లో 2004లో 2 ఆఫీసులతో స్టార్ట్ అయినటువంటి యొక్క కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్ 6000+ స్టోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా 2004లో 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయినటువంటి యొక్క కంపెనీ ప్రెసెంట్ 450+ అంటే 400 పైన కూడా ఇక్కడ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా అప్పుడు 2004లో 6గురితో స్టార్ట్ అయినటువంటి యొక్క కంపెనీ ప్రెసెంట్ 3 కోట్ల పైన యొక్క ఇందులో వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడు 2004లో 5 కోట్ల టర్న్ ఓవర్ అయితే ప్రెసెంట్ 3000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఒకే ఒక దేశంలో ఉన్నటువంటి యొక్క కంపెనీ
ప్రజెంట్ 9 దేశాలలో రన్ అవుతుంది. అంటే ఇండియాలో కాకుండా సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఘనా లాంటి దేశాల్లో ఈ యొక్క కంపెనీ అనేటువంటిది రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే మనం గమనించాలి 2004కి ప్రజెంట్ ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ యొక్క 20 ఇయర్స్ లో అంటే ఒక కంపెనీ 20 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది అంటే అందులో ఉన్న ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీవో మనమే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పటికిప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. అప్పుడు 2 ఆఫీసులు ఉన్నాయి, ఇప్పుడు 65 బిగ్ స్టోర్స్ తో పాటు 6000 పైన స్టోర్స్ ఉన్నాయి హెడ్ ఆఫీసులతో పాటు. అప్పుడు 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇప్పుడు 400+ అంటే 400 పైన ఆ యొక్క ప్రొడక్ట్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి స్టోర్స్ లో. అప్పుడు 6గురితో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ప్రజెంట్ 3 కోట్లతో టర్నోవర్ అంటే 3 కోట్ల మంది ఇందులో వర్క్ చేస్తున్నారు. అప్పుడు 5 కోట్ల టర్నోవర్ అయితే ప్రజెంట్ 3000 కోట్ల టర్నోవర్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఒకే దేశంలో ఉన్నటువంటి కంపెనీ యొక్క 20 ఇయర్స్ లో 9 దేశాలలో అంటే 9 దేశాలలో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒక వెస్టేజ్ కంపెనీలో అంటే హెల్త్ కి సంబంధించిన హెల్త్ ఫుడ్ కి సంబంధించినటువంటి ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఆయిల్ కావచ్చు, టీ పౌడర్, ప్రతి ఒక్కటి ఇందులో నిత్యావసర వస్తువులు ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఓరల్ గెల్ బ్రష్ గానీ, పేస్ట్ గానీ, మౌత్ వాష్ లాంటివి ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా పర్సనల్ కేర్ కు సంబంధించినవి షాంపూస్, పౌడర్స్, ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ హెల్త్ సప్లిమెంట్స్ ప్రతి ఒక్కటి బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రతి ఒక్క దానికి ఇందులో సప్లిమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఉమెన్ హైజీన్స్ కి సంబంధించి ఉమెన్స్ కు ప్రత్యేకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా హైవేస్ట్ కు సంబంధించిన బోల లిక్విడ్, బట్టల లిక్విడ్, అదే విధంగా ఫ్లోర్ క్లీనర్ ప్రతి ఒక్కటి ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి. కలర్ కాస్మెటిక్స్ కూడా ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా స్కిన్ ఫార్ములా 9 మన బ్యూటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఇంజన్ ఆయిల్ మన బైక్ గానీ కార్లలో పోసుకోవడానికి ఇంజన్ ఆయిల్ అంటే ఇంజన్ ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ లాంటివి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ అంటే సాంప్రదాయ మార్కెట్ లో మనల్ని ఇప్పుడు మనం షాప్ కి వెళ్తాం కదా లీడర్స్, షాప్ కి వెళ్ళినప్పుడు మనల్ని కస్టమర్ అంటారు. కస్టమర్ షాప్ కి వెళ్తాము, షాప్ వాళ్ళు మరి ఆ వస్తువులను తయారు చేస్తారంటే లేదు, వాళ్ళు హోల్సేల్ షాప్ కి వెళ్తారు. హోల్సేల్ షాప్ వాళ్ళు డీలర్ దగ్గరికి వెళ్తారు. డీలర్స్ స్టేట్ కు సంబంధించిన వాళ్ళ దగ్గరికి, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అంటే కంపెనీ అంటే వస్తువులు తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తువులను తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక వస్తువు 30% స్టార్ట్ అయ్యి అంటే తయారై 10% లాభం చూసుకోండి అంటే 40% కి మార్కెట్ కి అంటే విడుదల చేస్తే ఒక వస్తువుని మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. అంటే 40 రూపాయలతో తయారైనటువంటి వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. మరి మిగతా 60% ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మహేష్ బాబు గానీ, సమంత గానీ వివిధ అడ్వర్టైజ్మెంట్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్ అప్ గురించి గానీ, మన ఫేస్ లో ఉప్పు ఉందా అని చెప్పేసి సమంత గానీ, అంటే అడ్వర్టైజ్మెంట్లకి ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో షాప్ డీలర్స్ గానీ, ఈ యొక్క స్టేట్ కి సంబంధించిన వాళ్ళు, హోల్సేల్ షాప్ కు సంబంధించినటువంటి వాళ్ళకి 60% అనేటువంటిది వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనకు తెలియకుండానే 60% వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఈ విధంగా 60% వాళ్ళకు మధ్యవర్తులకు వెళ్తుంది కాబట్టి ఇది ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వెస్టేజ్ సంబంధించినటువంటి మార్కెట్ సిస్టమ్ లో చూడండి ఫ్రెండ్స్, అదే వస్తువు 40 రూపాయలకు తయారైనటువంటి వస్తువు మనకు దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది, 100 రూపాయలు అవుతుంది. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి 60% ఏదైతే ఉందో 60% మనీని కంపెనీ అనేది మనకే ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే క్యాష్ బ్యాక్ రూపంలో ఎవ్రీ మంత్ 10th కి క్యాష్ బ్యాక్ రూపంలో మనకే ఇస్తుంది. అంటే ఇందులో మధ్యవర్తులు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. డీలర్స్ గానీ, హోల్సేల్ షాప్స్ గానీ, అడ్వర్టైజ్మెంట్స్ గానీ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. 60% ఏదైతే ఉందో అది మనకే రిటర్న్ ఇచ్చేస్తుంది. దాన్ని డైరెక్ట్ గా మనకి ఇచ్చేస్తుంది కాబట్టి షాప్ నుంచి మనకే డైరెక్ట్ ఇస్తుంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టమ్ అంటారు ఫ్రెండ్స్. హౌ టు స్టార్ట్ దిస్ బిజినెస్ అంటే దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, మరి ఈ యొక్క కంపెనీని ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ లేదా ఎనీ ప్రూఫ్, ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఎనీ ప్రూఫ్. అదే విధంగా సెల్ నెంబర్ ఉండాలి, అదే విధంగా ఈమెయిల్ ఐడి, అదే విధంగా వాళ్ళ నామినీ,
ఇవన్నీ సెట్ చేస్తే నెక్స్ట్ మన కంపెనీ 8 నంబర్లతో కూడిన ఐడి అనేటువంటిది ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఐడి తీసుకున్న తర్వాత మనము వెస్టేజ్ పిఓఎస్ యాప్ ను వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన చూడండి ఫ్రెండ్స్, మనము ఏదైనా జాబ్ కానీ ఏదైనా వర్క్ చేసినప్పుడు ఊర్లో అంటే సిటీలో ఎక్కువగా పట్టించుకోరు, కానీ ఊర్లో ఏంటి అంటే ఒకరు ఎదుగుతా ఉంటే వాళ్ళని తొక్కేయాలనేటువంటి ఆలోచనతో చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. కానీ మన యొక్క బిజినెస్ లో అప్లయన్స్ అదే విధంగా టీమ్ సపోర్ట్ అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. మనల్ని ఎదగాలి అనేటువంటి ఆశతో వాళ్ళు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. యూజ్ ద ప్రొడక్ట్స్. మరి ఐడి తీసుకున్నాము, ఐడి తీసుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే యూజ్ ద ప్రొడక్ట్స్. అందులో ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో, నిత్యావసర వస్తువులు కావచ్చు, అగ్రికల్చర్ కి సంబంధించినవి కావచ్చు, హెల్త్ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా మనకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వాడితేనే దాని యొక్క రిజల్ట్ మనకు తెలుసుకున్న తర్వాత ఇతరులకు ధైర్యంగా చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. అలా తీసుకున్న తర్వాత 9 ways ఆఫ్ ఇన్కమ్స్, 9 రకాల ఆదాయాలు ఏ విధంగా పొందుతామో ఈ కంపెనీ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇన్కమ్, డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి 10 to 20%. అంటే ఎంఆర్పి రేటు పైన ఉన్నటువంటి ఈచ్ వన్ ప్రొడక్ట్ మీద 10 to 20%, 10 నుంచి 20% డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్. ఇది బయట కిరాణా షాప్ లో ఈ యొక్క డిస్కౌంట్ అనేటువంటిది ఉండదు ఫ్రెండ్స్. మనము కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వస్తువులను కొనుక్కుంటున్నాము షాప్ లో, మన తాత ముత్తాతల నుంచి వెళ్ళి కొనుక్కుంటూ వస్తున్నాము, కానీ ఈ యొక్క డిస్కౌంట్ అనేటువంటిది వర్తించదు ఫ్రెండ్స్. కానీ మన యొక్క ఈ యొక్క షాప్ లో, వెస్టేజ్ షాప్ లో ఈచ్ వన్ ప్రొడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా రీపర్చేస్, మరి వస్తువు కొనుక్కున్నాము, వాడుకున్నాము, మనకు నచ్చిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా ఫ్రెండ్స్. అలా కొనుక్కున్నప్పుడు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు తీసుకుంటే 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎవ్రీ 32 రూపీస్ ఈక్వల్ టు 1 PV యాడ్ యువర్ ఐడి. అంటే ఇక్కడ మనం కొనుక్కున్నటువంటి కొనుగోలు పైన ప్రతి 32 రూపాయల కొనుగోలు పైన ఒక PV అనేటువంటిది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. PV అంటే ప్యాంట్ వాల్యూ అని అర్థం. ఇక్కడ సిఎన్సి ఎవ్రీ మంత్ 2 to 14, అంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మనము సిఎన్సి ఆఫర్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అది ప్రతి ఒక్కరికి తెలుసు, అందరము తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 100 PVలు అంటే ప్రతి 32 రూపాయల కొనుగోలు పైన ఒక PV యాడ్ అవుతుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందులో 100 PVలు చేసినప్పుడు 4 months into 100 PVs పర్చేస్, అంటే 4 months రెగ్యులర్ గా మనము 100 PVలు చేసినట్లయితే 5th month లో 3000 రూపాయల విలువ కలిగినటువంటి వస్తువుల ఫ్రీ వోచర్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి, మనం రెగ్యులర్ గా 4 months మనకు కావాల్సినటువంటి వస్తువులలో 100 PVs చేసుకున్నట్లయితే 5th month లో 3000 అంటే 2500 కదా అని అనుకోకండి ఫ్రెండ్స్. కొంతమంది లీడర్స్ ఏం చేస్తారంటే మన 100 PVs కంటే 110 కానీ 120 PVs కానీ అలా చేస్తూ ఉంటారు కదా, అవి ఎక్స్ట్రా మనీ యాడ్ అయ్యి 3000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ వోచర్ అనేటువంటిది ఫ్రీగా వస్తుంది. ఈ ఫ్రీ వోచర్ దిస్ ఈజ్ యువర్ చాయిస్, అంటే మనకు నచ్చినటువంటి వస్తువులను తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఆ యొక్క 3000 కు సంబంధించినటువంటి మనీకి సంబంధించినటువంటి వస్తువులు మనకు నచ్చిన వస్తువులే తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, అలాగే ఇవి 100 PVs చేస్తే ఈ బెనిఫిట్. నెక్స్ట్ 60 PVs చేసినట్లయితే సేమ్ అదే విధంగా 4 months అంటే 4 నెలలు సీరియల్ గా క్రమం తప్పకుండా 60 PVs చేసినట్లయితే 5th month లో 1500 రూపాయల విలువ గల ఫ్రీ వోచర్ మనకు వస్తుంది. ఇక్కడ 1250 రూపాయలు కదా అని అనుకోకండి, కొంతమంది లీడర్స్ 60 నుంచి 65 కానీ 70 PVs అట్లా చేస్తుంటారు. అలా ఎక్స్ట్రా మనీ యాడ్ అయ్యి 1500 రూపాయలు గల ప్రొడక్ట్ వోచర్ అనేటువంటిది ఫ్రీగా వస్తుంది. దిస్ ఈజ్ కంపెనీ చాయిస్. ఇక్కడ 100 PVలు చేసినప్పుడేమో మన చాయిస్, అంటే మనకు నచ్చిన వస్తువులు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 60 PVలు చేసినప్పుడు మాత్రము కంపెనీ నిర్ణయించినటువంటి వస్తువులను తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ప్రతి 32 రూపాయల కొనుగోలు పైన ఒక PV యాడ్ అవుతుందని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అలా ఒక PV నుంచి 559 PVలు ఉంటే మనల్ని కంపెనీ 5% లో ఉన్నామని చెప్తుంది. 600 PVల నుంచి 2399 PVలు చేసినట్లయితే 8%, 2400 PVల నుంచి 5499 PVలు చేసినట్లయితే 12%, 5500 PVలు ప్లస్ 5500 ప్లస్ PVs చేసినట్లయితే మనం 16% లో ఉన్నామని చెప్తుంది కంపెనీ.
ఇప్పుడు 5,500 ప్లస్ పీవీస్ చేసినట్లయితే మన కంపెనీ బ్రోంజ్ డైరెక్టర్ అంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన చూడండి సెల్ఫ్ పీవీస్, మనం బ్రోంజ్ డైరెక్టర్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు మన సెల్ఫ్ పీవీస్ 100 చేసుకోవాలి. 100 చేసుకున్న తర్వాత మనలాగే మన డౌన్ వాళ్ళు 6 మెంబర్స్ కూడా టీం వర్క్ చేయాల్సి ఉంటది ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా 100 పీవీస్ చేస్తే దాన్ని టీం వర్క్ అంటారు ఫ్రెండ్స్. మనం బ్రోంజ్ డైరెక్టర్ అయిన తర్వాత బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ అనేటువంటిది 15% యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా టీమ్ బిల్డింగ్ బోనస్ 3% యాడ్ అవుతుంది. ఇక్కడ మినిమం 10,000 అప్ టు 10,000 వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్రోంజ్ డైరెక్టర్ తర్వాత సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్ కావాలి అని అంటే మనము సెల్ఫ్ పీవీస్ 100 చేసి మన డౌన్ లో ఒకరు బ్రోంజ్ డైరెక్టర్ అవ్వాలి. అంటే మనలాగే మనం కూడా 5,500 ప్లస్ పీవీస్ చేస్తే మనల్ని కంపెనీ బ్రోంజ్ డైరెక్టర్ ఏ విధంగా నిర్ణయించిందో అదే విధంగా మన డౌన్ లైన్స్ కూడా ఒకరిని బ్రోంజ్ చేసినట్లయితే మళ్ళీ పక్కన 18 టీం వర్క్ నుంచి 1800 ఒక పీవీ చేసినట్లయితే మనల్ని కంపెనీ సిల్వర్ డైరెక్టర్ ని చేస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క సిల్వర్ డైరెక్టర్ లో ట్రావెల్ ఫండ్ 3% యాడ్ అవుతుంది. ట్రావెల్ ఫండ్ ద్వారా చాలా మంది లీడర్స్ గోవా గానీ మన థాయిలాండ్ ట్రిప్స్ కు చాలా మంది వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు, మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశం ఎక్కడ కూడా లేదు, మన యొక్క వెస్టేజ్ లోనే సాధ్యం అవుతుంది ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కానీ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కానీ ప్రతి సామాన్య మానవుడు కూడా తను అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో తీర్చుకోవడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ యొక్క వెస్టేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రావెల్ ఫండ్ తో పాటు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా 3% యాడ్ అవుతుంది. అదే విధంగా లీడర్షిప్ ఓవర్ యాడింగ్ బోనస్ ఎల్ఓబి కూడా 18% యాడ్ అవుతుంది ఈ యొక్క సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో మనం ఉన్నప్పుడు. ఇక్కడ ఇన్కమ్ పర్ మంత్ కి 30,000 30,000 వరకు జీతం తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకరిని డైరెక్టర్ ని చేస్తే మనల్ని సిల్వర్ డైరెక్టర్ అన్నారు కదా ఫ్రెండ్స్. అదే విధంగా ముగ్గురిని డైరెక్టర్లు బ్రోంజ్ డైరెక్టర్లు చేసినట్లయితే మనల్ని కంపెనీ స్టార్ డైరెక్టర్ అంటుంది ఫ్రెండ్స్. ఈ స్టార్ డైరెక్టర్ లో సేమ్ అదే విధంగా మనం సెల్ఫ్ పీవీస్ 100 పీవీస్ చేసుకోవాలి. మిగతా 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారంటే 3 లెగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మనకి 1000 పీవీ యాడ్ అయినట్లయితే మనం స్టార్ డైరెక్టర్ కి ఎలిజిబుల్ అవుతాము. ఈ యొక్క కార్ స్టార్ డైరెక్టర్ లో కార్ ఫండ్ 5% యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ అప్ టు 80,000 వరకు. ఇలా కార్ ఫండ్ ద్వారా చాలా మంది కార్ అచీవర్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లీడర్స్. విజయ్ పూర్ణచంద్ర సార్ గాని, హరికృష్ణ సార్, మూర్తి సార్, శ్రీధర్ సార్, ఉమాశంకర్ సార్, అదే విధంగా రజనీకర్ రెడ్డి సార్, కొమ్మాలు సార్, చిరంజీవి సార్, అబ్రహం సార్, మధుసూదన్ సార్, సదానందం సార్, మల్లయ్య సార్, రజిత మేడం, అఖిల్ సార్, సురేష్ సార్, రీసెంట్ గా శిరీష మేడం లాంటి గొప్ప గొప్ప లీడర్స్ కార్ అచీవ్ చేయడం జరిగింది లీడర్స్. మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు. ఇలాంటి అవకాశము ఏ కంపెనీస్ లో కూడా లేదు ఫ్రెండ్స్. ఈ యొక్క వెస్టేజ్ లోనే సాధ్యం అవుతుంది. డ్రీమ్ కార్ ఎవరైతే అనుకుంటారో ఆ ఫుల్ఫిల్ అనేటువంటిది ఇందులోనే జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్స్. మన కింద అంటే మన డౌన్ లో ముగ్గురుతో పాటు మిగతా ముగ్గురు అంటే మొత్తము 6గురిని ఆ డైరెక్టర్ ను చేసినట్లయితే మనల్ని కంపెనీ క్రౌన్ డైరెక్టర్ అంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క క్రౌన్ డైరెక్టర్ లో హౌస్ ఫండ్ అనేటువంటిది 3% యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ అప్ టు 1 lakh వరకు. ఎవరికైతే డ్రీమ్ హౌస్ కట్టుకోవాలనేటువంటిది కోరిక అనేది ఉంటుందో వాళ్ళు ఈ వెస్టేజ్ లో సాధ్యమవుతుంది. చాలా మంది లీడర్స్ హౌస్ ఫండ్ అచీవర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ యూసిడి. 6గురితో పాటు మరొక 2 బ్రోంజ్ డైరెక్టర్ ని చేసినట్లయితే కంపెనీ మనల్ని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎలైట్ క్లబ్ బోనస్ 2% యాడ్ అవుతుంది అప్ టు 20 లక్షల వరకు. ఇక చూడండి ఫ్రెండ్స్, మనం 3 జనరేషన్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం కదా, 3 తరాల ఇన్కమ్ అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరి ఇది ఎంత వరకు నిజము, కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు ఫ్రెండ్స్. ఇక్కడ ఏ అనేటువంటి పర్సన్ మన వెస్టేజ్ లో చేరి కొంతకాలం తర్వాత టీమ్ బిల్డింగ్ చేసుకొని
చేసుకున్న తర్వాత అతనికి ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి, నెక్స్ట్ బి అనే వ్యక్తికి నామినీ పేరు మీద విత్ ఇన్ 24 hours లో ఈ యొక్క ఐడి అనేటువంటిది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా బి అనే వ్యక్తికి కూడా రిస్క్ జరిగినట్లయితే సి అనే వ్యక్తికి 24 hours లో ఈ ఐడి చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నామినీ పేరు మీద. నెక్స్ట్ సి అనే పర్సన్ కి కూడా ఏదైనా రిస్క్ జరిగినట్లయితే డి అనే పర్సన్ కి చేంజ్ అవ్వకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. ఇది 3 తరాల ఇన్కమ్ అనేటువంటిది ఎక్కడా కూడా లేదు ఫ్రెండ్స్. మన గౌతమ్ పాలి సార్ ఈ యొక్క వెస్టేజ్ సిస్టమ్ లో చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శ్రీపాద పాండా సార్ ఇక్కడ బిఫోర్ డెత్ ఇన్కమ్ 65,455 రూపాయలు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అతను ఉన్నప్పుడు అతను టీమ్ బిల్డ్ చేసుకొని అతను వర్క్ చేసినప్పుడు 65,455 రూపాయల ఇన్కమ్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఆఫ్టర్ డెత్ ఇన్కమ్, అతను మరణించిన తర్వాత, ఇది 3 తరాల ఇన్కమ్ అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అందులో అతను మరణించిన తర్వాత వాళ్ళ వైఫ్ కి 24 hours లో ఈ యొక్క నామినీ పేరు మీద ఐడి చేంజ్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ మేడము 68,828 రూపాయలు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రజెంట్ తను ఇప్పుడు ఇన్కమ్ 84,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంటే అతను మరణించినా కూడా తన కుటుంబానికి బాధ్యతగా నిలవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్కమ్ అనేటువంటిది. ఇది ఇక్కడ ఈ యొక్క ఆపర్చునిటీ ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్, ఈ యొక్క వెస్టేజ్ లోనే ఉంది. నెక్స్ట్ హరికృష్ణ సార్, శ్రవంతి మేడం గారు, ఇక్కడ వీళ్ళు కూడా వీళ్ళ యొక్క ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్, 3,80,000 పైన, ఇది ఓల్డ్ చెక్ ఫ్రెండ్స్. 3,80,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. అదే విధంగా డ్రీమ్ కార్ ను కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ద గ్రేట్ లీడర్స్ రజనీకాంత్ సార్, మనస్విని మేడం గారు, ఇది కూడా ఓల్డ్ చెక్ ఫ్రెండ్స్. ఇతను అంటే ఈ సార్ తను చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్ కి రిజైన్ చేసి ఇందులో అంటే 10 కుటుంబాలకి హెల్ప్ చేసే అనేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇందులో చేరి ఇక్కడ తనకు డ్రీమ్ కార్ ను అదే విధంగా 1,80,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చిరంజీవి సార్, శ్రీలత మేడం, ఇది కూడా ఓల్డ్ చెక్ ఫ్రెండ్స్. వీళ్ళు కూడా తనకు సంబంధించిన డ్రీమ్ కార్ ను అదే విధంగా మనీ ఎక్కువ ఎర్న్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ద గ్రేట్ లీడర్ అబ్రహాం సార్ కూడా తన డ్రీమ్ కార్ ని అదే విధంగా, ఇది ఓల్డ్ చెక్ ఫ్రెండ్స్, 74,000 అంటే ఇప్పుడు దాదాపు 1 lakh పైన ఇతను ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది సార్ వాళ్ళు. నెక్స్ట్ ద గ్రేట్ లీడర్ మధుసూదన్ సార్ కూడా ఈ యొక్క క్రౌన్ డైరెక్టర్ అయ్యి హౌస్ ఫండ్ అచీవర్ అయ్యారు. అదే విధంగా తన డ్రీమ్ కార్ తో పాటు దాదాపు 90 నుంచి 1,00,000 రూపాయల వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దేవేందర్ సార్, స్వరూప మేడం, వీళ్ళు కూడా ఇది ఓల్డ్ చెక్ ఫ్రెండ్స్. వాళ్ళ డ్రీమ్ కార్ ను తీసుకోవడం జరిగింది. అదే విధంగా మంచి ఇన్కమ్ ను కూడా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద గ్రేట్ లీడర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్, తన ఫస్ట్ చెక్ అయినటువంటి 157 రూపీస్ తో స్టార్ట్ చేసినటువంటి యొక్క సార్ ఇప్పుడు ప్రజెంట్ 7 లక్షల పైన ఇన్కమ్ తీసుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు ఫ్రెండ్స్. అదే విధంగా తన డ్రీమ్స్ కార్ ను రెండు కార్లను అచీవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సిద్ధార్థ్ సింగ్ సార్, వెస్టేజ్ బ్రాంచ్ అంబాసిడర్ గా పేరు పొందినటువంటి ద గ్రేట్ లీడర్. ఈ సార్ కూడా 1,60,00,000 వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారు ఫర్ మంత్. ఇక్కడ ఇలాంటి సక్సెస్ లీడర్స్ మనం కళ్ళ ముందే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. కానీ కొంతమంది లీడర్స్ ఇవన్నీ ఫేక్, ఇలాంటి కంపెనీస్ చాలా చూసాము, ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అవన్నీ కూడా నమ్మకండి. చెప్పుడు మాటలు చెదలు వంటివి. చెప్పేవాడు బాగానే ఉంటాడు ఫ్రెండ్స్, కానీ విని నమ్మిన వాడే పాడైపోతాడు. అంటే మనము షాప్ చేంజ్ చేసుకొని మన లైఫ్ చేంజ్ చేసుకునేటువంటి అవకాశము, గొప్ప అవకాశము మన గౌతమ్ పాలి సార్ మనకు అందించడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు కూడా చెప్పుడు మాటలు వినకండి. అవి మంచివైతే విని ఆచరించండి, కానీ మనల్ని అనగదొక్కాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి చెప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో అవి దయచేసి వినకండి. అదే విధంగా
చిన్న మార్పు ఏదైతే ఉందో మనలో, అంటే ప్రతి ఒక్క మనిషిలో మార్పు అనేటువంటి సహజ లక్షణము. చిన్న మార్పు మన ఆలోచన విధానంలో వస్తే పెద్ద మార్పు మన జీవన విధానంలో వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి ఫ్రెండ్స్. చేసే పనిలో అడ్డంకులు ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ ఆపాల్సింది పని కాదు, మనం చేసేటువంటి అంటే మనం ప్రయత్నించేటువంటి విధానం ఫ్రెండ్స్. నెక్స్ట్, మనం చేసేటువంటి పనిని దైవం లాగా భావిస్తే ఏదో ఒక రోజు అది మన జీవితానికి ఒక దీపం లాగా వెలుగునిస్తుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా చెప్పుడు మాటలు వినకుండా తన యొక్క లక్ష్యాన్ని, మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ నెరవేరాలి, తన కుటుంబానికి హెల్ప్ చేయాలి అనేటువంటి విషయం ఏదైతే అనుకుంటారో, గొప్పగా అనుకున్నప్పుడు కంపల్సరీ అది సాధించే వరకు ఎవరి మాటలు వినకుండా మన పైన మనకు నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్, అండ్ థ్యాంక్ యూ సార్, అండ్ రంజిత్ కుమార్ సార్, అండ్ ఉమాశంకర్ సార్, లహరి మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ వచ్చేసి నీలకోమల రాజేందర్, మాది హన్మకొండ. నా యొక్క డ్రీమ్ ఏంటి అంటే నాతో కమిట్మెంట్ గా వర్క్ చేసేటువంటి లీడర్స్ కి మంచి ఇన్కమ్ ఇప్పించుకుంటూ వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ నవంబర్ 25th కి మా బాబు బర్త్డే ఉంది సార్. నవంబర్ 25th కల్లా 1 lakh 1 కార్ తీసుకోవాలనే గోల్ తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. సో మంచి ప్రెజెంటేషన్ చేశారు చాలా తక్కువ టైంలో. సో డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి అండ్ మంచి క్వాలిఫైడ్ పర్సన్ మీరు కూడా. సో ఎంతో మందికి ఇవాళ బయట చదువుకున్న దానికి పనిచేస్తున్న సంబంధం లేకుండా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఈ యొక్క నాలెడ్జ్ ని షేర్ చేస్తూ సిస్టమ్ లోకి ఎంతో మందికి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ మేడం ఇవాళ మంచి నాలెడ్జ్ మనకు షేర్ చేశారు ప్రెజెంటేషన్ ద్వారా, బిజినెస్ ప్లాన్ ద్వారా. సో 360+ మెంబర్స్ ఉన్నారండి. అందరికీ ఈ సెషన్ మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి మనం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత డైరెక్ట్ గా మనం కాల్స్ లోకి వెళ్ళిపోదాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ గా మనం స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగానే మనం రెగ్యులర్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఎంతో మందికి మనం నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. సో దాంతో పాటుగా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా రావడం జరిగిందండి. ఫేస్బుక్ లో రంజిత్ కుమార్ DUCD THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. సో తర్వాత మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ వెరీ ఇంపార్టెంట్ అండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించి అందరూ మంచి నాలెడ్జ్ తీసుకొని మంచి మంచి అచీవ్మెంట్స్ సాధించాలని కోరుకుంటున్నాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో డిఫరెంట్ ప్లేసెస్ లో మనకు ఈ యొక్క ఈవెంట్స్ అనేవి 3rd anniversary ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో హైదరాబాద్, వరంగల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వైజాగ్, తర్వాత శ్రీకాకుళంలో కూడా సార్ ప్లాన్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా అందరూ పార్టిసిపేట్ అవ్వండి. మంచి సర్వీస్ అండి, ఇది చాలా గొప్పది మనం చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవుతూ ఈ ఈవెంట్స్ ని మంచి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన యొక్క విజన్ 31st December 2024 కు విజన్ పెట్టుకుని వెళ్తున్నాం. సో 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners అండ్ 500 మెంబర్స్ RXవర్స్ ని, దాంతో పాటుగా 10 మెంబర్స్ VMCM ని, 10 మెంబర్స్ యూత్ ఐకాన్ తయారు చేయాలని విజన్తో వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు, అండ్ స్క్రీన్ షేర్ చేసిన సదానందం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రంజిత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది సార్? ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోమల గారు, మంచి సబ్జెక్ట్ బిజినెస్ ప్లాన్ ఇచ్చారు. మేడం వినిపిస్తుంది మేడం? కాల్ వచ్చినట్టుంది సార్, మళ్ళీ మనకి యాడ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సార్ యొక్క ఈరోజు ఒక ఆలోచనతో ముందు వచ్చి చేశారు. డెఫినెట్ గా ఇది ఒక మంచి పరిణామం అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత డెడికేటెడ్ గా ఉంటారు అంటే అంత స్పిరిచువల్ గా. వినిపిస్తుంది సార్? థ్యాంక్ యూ. సో ఒక మంచి బిజినెస్ ప్లాన్ ని ముందు తీసుకొచ్చారు.
సో డెఫినెట్ గా మీరు ఇలా సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటూ ముందుకు ఇవ్వగలిగితే డెఫినెట్ గా చాలా మంది సపోర్ట్ అవుతుంది మేడం. సో ఇంకా మీరు మంచి అచీవ్మెంట్ తీసుకోండి, మంచి స్థాయిలో వెళ్తే భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, అదే మంచి టీం ఇస్తూ ఇంకా మంచి స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లేడీస్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి ఈ రోజు మేడం ఎంత కమిటెడ్ గా, ఎంత సీరియస్ గా, ఎంత ఇదిగా వర్క్ చేస్తున్నారు. సో చూడండి మనం ఎందుకు చేసుకోలేము, మనం ఎందుకు చేయలేము, ఆలోచన తీసుకుంటే డెఫినెట్ మనం రైట్ చేయవచ్చు. వన్స్ అగైన్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.